నమః. శ్రీవల్లిపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది కట్టు ప్రయోగాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి బాగా అభివృద్ధిలోకి వస్తున్నాడు అంటే కొంతమంది ఓర్వలేనటువంటి వారు వారి మీద కట్టు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు వాక్కులు రాకుండా, దృష్టి పారకుండా, జీవితంలో అభివృద్ధి చెందకుండా కట్టు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఎక్కడెక్కడికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని నివారణ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎన్నిసార్లు నివారణ చేసుకుంటాం? మీరు చేసుకుంటూ ఉంటారు, వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కనుక అలా కాకుండా మీకు మీరుగా ఆ కట్టు ప్రయోగాలని నివారణ చేసుకునేటువంటి ఒక సరైనటువంటి చక్కటి పరిష్కారాన్ని మీకు చెబుతాను. దాన్ని మీరందరూ చేసుకుని మీ మీద ఏదైనా కట్టు ప్రయోగాలు ఉంటే తొలగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కట్టు ప్రయోగం ఉన్నవారు లేనివారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారాన్ని, ఈ యొక్క రెమెడీని చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. చివరికి మనకి ఏదైనా నరదిష్టి, నరపీడ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దిష్టి పోతుంది, చెడు ప్రయోగాలు తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కట్టు ప్రయోగాలు మాత్రం ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే జీవితంలో మనం అభివృద్ధి చెందకుండా చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాలని వారికి తిప్పుకొట్టకపోయినా పర్లేదు, కానీ మనం వాటి నుంచి ఉపశమనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం చేస్తారంటే 7 కొబ్బరికాయలు, 7 నిమ్మ పండ్లు, 1 గుమ్మడికాయ, ఇవన్నీ కూడా సేకరించుకోండి. ఈ ప్రయోగం ఎప్పుడైనా కానీ మంగళవారం లేదా శనివారం లేదా అమావాస్య, అష్టమి తిథుల్లో ఈ యొక్క రెమెడీని మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఏ రోజులు చేయకూడదు. మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా సేకరించుకొని సాయంత్ర సమయంలో ఇక్కడ ఒక మంత్రం మీకు నేను చెబుతాను. ఆ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించి ఆ యొక్క మీరు ఏదైతే నిమ్మ పండ్లు, గుమ్మడికాయ, కొబ్బరికాయలు తెచ్చారో వాటిని అభిమంత్రించాలి. 108 సార్లు అభిమంత్రించి మీరు దీన్ని చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎలాగంటే 108 సార్లు మంత్రించిన తర్వాత మీ తల చుట్టూ ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకునండి. ఇలా మీకు మీరే చేసుకోకుండా ఎవరైనా మీ వారితో ఎవరితో అయినా చేయించుకోండి. ఇలా 21 సార్లు తిప్పాలి. ఇలా 21 సారి కిందికి తుడచాలి. ఇలా కూడా 21 సారి, ఇలా 21 సారి, ఇలా 21 సారి. ఇలా తీసేసుకొని తర్వాత ఏం చేయాలంటే వాటన్నింటినీ కూడా 3 దారుల దగ్గరికి తీసుకెళ్ళి కోసేసి ఆ నిమ్మపండ్లు కోసేసి పడేయాలి. ఖచ్చితంగా చూడండి, చాలామంది నిమ్మకాయ కోసిన తర్వాత కుంకుమ అద్దుతూ ఉంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ కోసి పడేయాలి అంతే. తర్వాత కొబ్బరికాయలను కూడా పగలగొట్టేసేయాలి, గుమ్మడికాయని కూడా పగలగొట్టేసేయాలి. వీటికి ఎక్కడికి కూడా కుంకుమ పుయ్యాలా లేదా అని మళ్ళీ నాకు ఫోన్లో చేయకండి. ఇప్పుడు మంత్రం చెప్తాను, రాసుకోండి. ఓం నమో భగవతి మహాకాళి సర్వశత్రు ప్రయోగ ఛేదయ ఛేదయ హోం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రించుకొని ఈ యొక్క క్రియని మీరు చేసుకోండి. మీరు చేసుకున్న 5-10 నిమిషాల్లోనే మీకు ఉపశమనం, మీకు ఏదంటే ఒక మీ శరీరంలో ఒక శక్తి, ఒక ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది మీ మీద ఉన్నటువంటి చెడు ఏదైనా తొలగిపోగానే మీకు అప్పుడే ఆ యొక్క బాధ నుంచి మనకు ఉపశమనం పొందినట్టు మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కనుక ఈ యొక్క ప్రక్రియను అందరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకోటి కట్లు ఉన్నా లేకపోయినా, చెడు ప్రయోగాలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేసుకోవచ్చు. ఉంటే తొలగిపోతాయి, లేకపోయినా సరే కనీసం దిష్టి ఇలాంటివి ఏవైనా ఉన్నా ప్రతిదీ కూడా తొలగిపోతుంది. కనుక ఈ యొక్క ప్రక్రియను మీరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.